హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాక్ బీచ్‌ని గురించి తెలుసుకుందాం. రాక్ బీచ్ ఎక్కడ ఉంది? రాక్ బీచ్ చరిత్ర ఏమిటి? రాక్ బీచ్ యొక్క మూలం ఏమిటి? రాక్ బీచ్ యొక్క ప్రత్యేకత ఏమిటి? పాండిచ్చేరి సందర్శించడానికి ఉత్తమైన సమయం ఏది? పాండిచ్చేరిలో సూర్యోదయం లేదా సూర్యాస్తమం ఉత్తమమైనదా? మా ఛానల్ను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రాక్ బీచ్ లేదా ప్రొమెనేడ్ బీచ్ అని పిలుస్తారు. ఫ్రెంచ్ ప్లాస్ డిలో ప్రొమెనేడ్ అనేది భారతదేశంలోని పాండిచ్చేరి నగరంలో ఒక బంగాళాఖాతం వెంబడి ఉన్న ఒక ప్రసిద్ధ సముద్ర తీర ప్రాంతం. ఇది పాండిచ్చేరిలో 1.2 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. ఇది వార్ మెమోరియల్ నుండి ప్రారంభమై గౌబార్డ్ అవెన్యూలోని డూప్లెక్స్ పార్క్ వద్ద ముగుస్తుంది. రాక్ బీచ్ చరిత్ర. బంగాళాఖాతం ఒడ్డున ఈ బీచ్ తీర ప్రాంతం వెంబడి ఒక రాతి గోడ ఉండడం వల్ల ప్రత్యేకమైనది. ఇది 2 దశాబ్దాల క్రితం పాండిచ్చేరి ప్రభుత్వం ఈ భారీ బండరాళ్లను పటిష్టం చేసింది. ప్రొమెనేడ్ వద్ద కోత మరియు తీరరేఖ కృంగిపోవడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ పని చేసింది. రాక్ బీచ్ యొక్క మూలం ఏమిటి? రసెల్ ప్రకారం బీచ్ రాక్ అంతర్-ఉష్ణ మండల తీరాల లక్షణాలమైన సిమెంట్ చేయబడిన బీచ్ ఇసుక అనేది బీచ్లోని భూగర్భ జల మట్టం వద్ద ఇసుక రేణువుల మధ్య భూగర్భ జలం నుండి కాల్సైట్ సిమెంట్ నిక్షేపణాలు చెందినది ద్వారా మరియు తదనంతరం భూమికి బహిర్గతమైనప్పుడు ఆ ద్వితీయ సిమెంటేషన్ జరగడం ద్వారా ఏర్పడింది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ యొక్క ప్రత్యేకత ఏమిటి? రాక్ బీచ్ ఉవ్వెత్తున ఎగిసిపడే అలల చప్పుడు, జీవం ఊడిపట్టే విధంగాని అద్భుతమైన సముద్ర తీర మార్గానికి నిజంగా ప్రసిద్ధి చెందింది. పాండిచ్చేరిలోని వివిధ బీచ్లు మీకు ప్రశాంతత, చరిత్ర మరియు పురాతన రహస్యాల కథనాలు చెబుతాయి. ఇతరులు మాదిరి కాకుండా పాండిచ్చేరిలోని రాక్ బీచ్ భారీ నల్ల గ్రైనైట్ బండరాళ్లను ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినది. పాండిచ్చేరిలోని అన్ని ప్రాంతాలు 138 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ పాలనలో ఉన్నాయి. 1954 నవంబర్ 1వ తేదీన భారతదేశంలోని ఫ్రెంచ్ ఆక్రమిత ప్రాంతాలు వాస్తవంగా భారతదేశం యూనియన్కు బదిలీ చేయబడింది, కేంద్రపాలిత ప్రాంతంగా మారాయి. పాండిచ్చేరి సందర్శించడానికి ఉత్తమమైన సమయం ఏది? పాండిచ్చేరి నగరాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్యకాలం ఉత్తమమైనది. రాక్ బీచ్ వద్ద అందమైన సూర్యోదయం, సూర్యాస్తమం మరియు చంద్రోదయాన్ని ఆస్వాదించడానికి బంగాళాఖాతం వెంబడి తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు నడకను ఆస్వాదించండి. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఫ్రెంచ్ వారికి అంకితం చేస్తూ సముద్ర తీరంలో నిర్మించిన ఫ్రెంచ్ యుద్ధం స్మారక చిహ్నాన్ని సందర్శించండి. పాండిచ్చేరిలో సూర్యోదయం లేదా సూర్యాస్తమం ఉత్తమమైనది. సూర్యోదయ వీక్షణకు పాండిచ్చేరి సరైనది. పడమర వైపు ఉండే బీచ్కు భిన్నంగా పాండిచ్చేరి తీర ప్రాంతం సముద్రముపై నేరుగా సూర్యోదయాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తున్నది.